నిజామాబాద్ జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా శైవ క్షేత్రాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయము, శంభుని గుడి, నగరేశ్వరం గుడి, అట్లాగే పోచంపాడులోని రామలింగేశ్వర ఆలయము, దీంతోపాటు బోధనలోని ఏకచక్రేశ్వర ఆలయము, అట్లాగే సీతారామ ఆలయాలు, ఈ అన్ని ఆలయాల్లోనూ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా దర్శనాల కోసం వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు బోధనలోని ఆత్మలింగంలోనూ ఆత్మలింగ దర్శనానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవక్షేత్రాలన్నీ కూడా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చాలా రద్దీగా మారినటువంటి నేపథ్యం. ప్రస్తుతం మనం నీలకంఠేశ్వర ఆలయం ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని అతి పురాతనమైనటువంటి చారిత్రాత్మక ఆలయంగా పేరున్నటువంటి నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా స్వామివారి దర్శనం కోసం బారులు తీరినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. చూడొచ్చు, క్యూ లైన్లో భక్తులంతా కూడా లోపలికి వెళ్తూ స్వామివారి దర్శనానికి వీరంతా కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా స్వామివారి దర్శనం, దాంతోపాటు అర్చనలు, అభిషేకాలతో భక్తులంతా కూడా మహాపర్వదినాన్ని పురస్కరించుకొని తరిస్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున క్యూ లైన్లో నీలకంఠేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యం. సో చాలామంది భక్తులు ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఇట్లా అభిషేకాల కోసం వీరంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఇందూరు పట్టణమునకు మణికంఠ లాంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయము. ఈ యొక్క దేవాలయము పిలిచితే పలికే దైవము. ఈ యొక్క ఆలయం నందు నలుమూలల నుండి, ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో శివరాత్రి ఉత్సవం రోజు పాల్గొంటారని అంచనా వేసి ఉన్నాము. ఈ యొక్క శివరాత్రి రోజు నేడు ఉదయము 2 గంటల నుండి భక్తులు ఫ్లోటింగుగా ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి వసతి, వైద్య వసతి, పుష్పాలంకరణ, లైటింగ్ డెకరేషను మరియు ఎండలో ఉండటం ఇబ్బంది అవుతున్నది కాబట్టి అవుతుందన్న సదుద్దేశంతో మజ్జిగ, పండ్లు ఇలాంటి సదుపాయాలు ఈ యొక్క ఆలయం నందు భక్తులకు ఏర్పాటు చేయడం జరిగినది. చలవ పందిర్లు కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేయడం జరిగినది. కావున మహాశివరాత్రి ఈరోజు ఉదయము మా ప్రాతకాల పూజను మొదలుకొని మధ్యాహ్నము స్వామివారి కళ్యాణోత్సవము, సాయంత్రము లింగోద్భవ కాలం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. తదుపరి రేపు ఉదయము అన్నదాన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తుల సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ మేము, మా సిబ్బంది, మా అర్చకులు, పాత్రికేయులు, మీడియా మిత్రులు, పోలీస్ శాఖ వారు, వివిధ శాఖల సహాయ సహకారాలతో భక్తులు, ప్రముఖులు అందరి సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము. ఇప్పటి వరకు దాదాపు సుమారు 10,000 మంది భక్తులు దర్శించుకున్నారని మా పాత్రికేయులు, మీడియా మిత్రుల ద్వారా తెలుసుకొని ఉన్నాము. కావున స్వామివారిని దర్శించుకొని కృపకు పాత్రలు కాగలరని మనం చేయుచున్నాం. ఆలయం నందు జాగరణ చేసి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు రాత్రి నుండి ఉదయం వరకు ఏర్పాటు చేయడం జరిగినది. వారికి ఉదయము భోజన వసతి, వారికి రాత్రి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీ, స్నాక్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంను దిగ్విజయం చేయగలరని మనవి చేయుచున్నాం. ఈరోజు మహాదేవుని యొక్క మహాపండుగ మహాశివరాత్రి సందర్భంలో ప్రాతకాలం అంటే మధ్యరాత్రి 12 గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం భక్తుల చేత స్వామివారికి పంచామృతాలు, పళ్ళరసాల చేత చెరుకు రసంతో అభిషేకం నిర్వహిస్తున్నాము. దేవదేవుని పండగ మహాశివరాత్రి పండగ. ఈ మహాశివరాత్రి పండగ రోజున 365 రోజులు మనం శివనామస్మరణ చేయకపోయినా ఒక్క మహాశివరాత్రి రోజు శివనామస్మరణ చేసి స్వామివారికి జలము, బిల్వపత్రాలు, పువ్వులు, పండ్లు పెట్టి స్వామివారిని అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా శివుడు అభిషేక ప్రియుడు కనుక స్వామివారికి అభిషేకం చేసుకుంటే సకల అరిష్టాలు నివారణ అవుతాయి. విష్ణు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు కనుక ఇటు స్వామివారికి మహాశివరాత్రి సందర్భం లోపల అభిషేకాలు పొద్దున నుంచి మొదలయ్యాయి. రాత్రి లింగోద్భవ నిశీపూజ ఉంటుంది. తదుపరి తెల్లవారితే ఉపవాసాలను జాగరణ చేస్తారు. మహాప్రసాదంగా స్వామివారికి అన్నపూజ కార్యక్రమం చేసి అన్నప్రసాదం ఉంటుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాశివరాత్రి జాగరణ అత్యంత పుణ్యఫలం సంపాదించాలని కోరుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు.